తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఎంత జర్నీ అంటే మీరు ఇందాక అన్నారు రామాయణం తీసిన తర్వాత నేను ఒక 10 మెట్లు ఎక్కానని. బట్ దత్తు గారు నాకు తెలిసి మిమ్మల్ని తీసుకెళ్ళి చిరంజీవి గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారు ఫస్ట్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంది అంటే సారీ ఫర్ ఇట్లా అంటున్నందుకు అప్పటిదాకా మీరు రామాయణం హిట్ కొట్టినా కానీ స్టార్స్ని హ్యాండిల్ చేయలేదు. చిరంజీవి గారు మిమ్మల్ని స్టార్స్ సరిగ్గా మామూలు ఆర్టిస్టులనే పెద్దగా చేయలేదు కదా. చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మాలంటే ఆయన ఏదో ఒక మ్యాజిక్ జరిగి ఉండాలి. ఆయన మీకు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంది, ఎలా నమ్మారు మిమ్మల్ని? కథ చెప్పడమేనండి. టాస్క్లు వేరే ఇవ్వరు మనకి. ఒక డైరెక్టర్కైనా ఒక రైటర్కైనా వేరే టాస్క్ అవసరం లేదు. నువ్వు ఏం తీయబోతున్నావో నువ్వు చెప్పే దాంట్లోనే తెలిసిపోదు నీ సత్తా. నేను కథ 3 గంటలు అనర్గళంగా చెప్పాను. దత్తు గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు వీళ్ళ ముగ్గురు విన్నారు కథ. నేను నా లైఫ్లో డైరెక్ట్గా చిరంజీవి గారిని చూడడం అదే మొదటిసారి. సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నా చిరంజీవి గారిని ఎప్పుడు చూడలేదు కూడా నేను. సో అందువల్ల ముందు వెళ్ళిన వెంటనే కొంచెం ఆ స్టార్ ఆరా ముందు కొంచెం షేక్ అయ్యాను అని చెప్పాను. సార్ మీరేమనుకోదు సార్, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటంటే ఎప్పుడు నన్ను షూటింగ్లో కానీ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా చూడలేదంటే, చూడలేదు సార్ నేను మొదటిసారి చూస్తున్నాను, అందువల్ల కొంచెం టైం తీసుకుంటా సార్ అని కొద్దిగా వాటర్ గీటర్ తాగి ఇంకా మొదలు పెడితే ఇంకా చిరంజీవి కాదు నా పాత్ర, రామకృష్ణ అనే పాత్ర, ఆయన పాత్రగానే ట్రీట్ చేసి 3 గంటలు నేను నరేషన్ ఇచ్చిన తీరికే అదే సిట్టింగ్లో మొదటి సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది. ఇంకా వేరే పరీక్షలు అవసరం లేదండి. ఎనీ డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ వాడు ఏం చెప్తాడో అందులో తెలిసిపోతాడు ఏం తీస్తాడో. అందులో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టక్కన పెట్టేస్తారు. అది బట్ చూడాలని ఉంది. కథగా చూసుకుంటే ఎంత లేదన్నా అది ఒక కమర్షియల్ సబ్జెక్టే కథగా చూసుకుంటే. బట్ దాని బ్యాక్గ్రౌండ్లో మీరు చూపించిన అంటే చాలా మందికి ఇది రిస్ట్ అవ్వకపోవచ్చు. రామకృష్ణ అని వాళ్ళ ఆధ్యాత్మిక గురువు, వాళ్ళ గురువు పేరు పెట్టారు రామకృష్ణ పరమహంస, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు ఆయన పేరు పెట్టారు. ఆ బెంగాలు నేపథ్యం మొత్తాన్ని ఆఖరికి సందులతో సహా చూపించారు. అక్కడ ఉండే మదర్ తెరెసా లాంటి వాళ్ళ గురించి ఆ పాటలో పెట్టారు. ఒక కమర్షియల్ సినిమాకు కూడా ఇంత హోంవర్క్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంటే చేస్తే తప్పని కాదు, చాలా అద్భుతమైన విషయం. బట్ గుణశేఖర్ ఎందుకు అంత బలంగా కూర్చుంటారు ఒక కథ నేపథ్యాన్ని చెప్పడానికి? కథని చెప్తే సరిపోదు. అందువల్ల వాళ్ళకి నచ్చిందండి. సో చిరంజీవి గారికైనా దత్తు గారికైనా ఈ కొత్తదనమే నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు నేను చిరంజీవి గారు రెగ్యులర్గా చేస్తున్న ఫార్మెట్లో నేను ఒక కథ రాసుకొని వెళ్తే అసలు పూర్తి కథ కూడా వినేవారు కాదు. అంతే కదా, ఇలాంటి కథలు నువ్వెందుకే తీయడం, మా వాళ్ళు 3 మంది ఉన్నారు అనే పంపించేస్తారు. ఈ కొత్తదనం అంతా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే నాకు ఆ ఛాన్స్ దక్కింది. లేదా రొటీన్గా చిరంజీవి గారికి మీటర్లో కథ రాస్తే ఎందుకు? ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఎంత శ్రమ అంటున్నారు అదే నచ్చింది వాళ్ళకి. అది అండ్ నాకు చూడాలని సినిమా చిన్నప్పటి నుంచి చూసిన వాటిలో బాగా రిజిస్టర్ అయిపోయిన విషయాలు 2 ఉన్నాయి సార్. ఆ సింబల్ అనే పాట ఉంటుంది కదా, దాంట్లో ఆ యానిమల్స్ అన్నీ అలా డ్యాన్స్ చేయడం ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ప్రకాష్ రాజ్ గారు సార్. అంటే నా వయసు వల్ల నేను అంతకుముందు రిజిస్టర్ చేసుకొని ఉండకపోవచ్చు. నేను ఫస్ట్ టైం నాకు ప్రకాష్ రాజ్ గారు రిజిస్టర్ అయిన సినిమా చూడాలని ఉంది. ఆ తర్వాత చూసుకుంటే మీ ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తూనే వస్తున్నారనమాట. సో ఏంది ప్రకాష్ రాజ్ గారితో అంత బాండింగ్ ఏంది మీది? అంటే ప్రత్యేకమైన నాకు బిహైండ్ ది స్క్రీన్ బాండింగ్ ఏం లేదండి, ఆన్ స్క్రీనే తప్పితే. ఎందుకంటే నేను కరెక్ట్గా ప్రకాష్ రాజు కూడా ఆ టైంలో 1-6 సినిమా చేశాడు, 2 సినిమాలు ఎంతో చూడాలని ఉంది టైంకి. ఫస్ట్ టైం ప్రకాష్ రాజు కూడా ఒక పెద్ద హీరో సినిమాలో మెయిన్ విలన్ రోల్. సో అందుకని తను కూడా అప్పుడప్పుడే వస్తున్నాడు పైకి, టు బి ప్రూవ్డ్ ఇంకా. అందుకని తనకున్న టాలెంట్ మొత్తం చూపించాడు, నేను అది వాడుకున్నాను. అలా మాకు ఒక అసోసియేషన్ ఏర్పడింది. అంటే మనం ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ని బాగా వర్కౌట్ చేస్తున్నాడు, అది బాగా వర్కౌట్ అయ్యేలాగా జనరంజకంగా చేయగలుగుతున్నాడు, అది ఆల్వేజ్ మనకు ప్లస్సే కదా. సో అందుకని ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ నా 1-2 సినిమాల్లో ప్రకాష్ రాజు ఉండడు తప్ప అన్ని సినిమాల్లో ఉంటాడు. మనోహరంలో చాలా అద్భుతమైన రోల్, ఇంకా ఒక్కడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అర్జున్, సో ఇట్లా సైనికుడు, మృగరాజు, ఇలా ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక మంచి క్యారెక్టర్. ఈవెన్ శాకుంతలంలో బోట్. సో అందుకని అడిగాను సార్. అది శివదేవి పాత్ర రుద్రమదేవి. సో అందువల్ల ఈ అసోసియేషన్ చాలా లాంగ్ కెరీర్ ఎందుకంటే చాలా మంచి యాక్టర్ అండి ప్రకాష్ రాజు. మనం ఏదైనా క్యారెక్టర్ ఇస్తే అది
చాలా బాగా ఒక పదింతలు ఎన్హాన్స్ చేస్తాడు. బట్ ఎప్పుడు ప్రకాష్ రాజ్ గారితో మీకు సమస్యలు రాలేదా? ఎందుకు వస్తాయి సమస్యలు మనకి? నేను ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకుంటాను. నేను సినిమా వరకు పెట్టుకుంటాను. కాల్ షీట్లే ఇబ్బంది జనరల్గా వస్తాయి. అప్పట్లో బాగా బిజీగా ఉండేవాడు కదా. బట్ కొంచెం నేను కొద్ది పర్టికులర్గా వర్క్ స్టైల్లో ఎదురు ఉండేవాడిని. నా డేట్లు నావే అన్నట్టుగా. అందుకని తను కూడా అలాగే రెస్పెక్ట్ ఇచ్చి అవన్నీ అలా కీపప్ చేసేవాడు. అండ్ చూడాలని ఉంది క్లైమాక్స్లో పాట ఉంటుంది, ఓ మారియా ఓ మారియా అని చెప్పేసి. యాక్చువల్గా చిరంజీవి గారు లాంటి స్టార్ హీరోని పెట్టుకున్నప్పుడు క్లైమాక్స్ ముందు ఒక మంచి ఐటెం సాంగ్, మాస్ సాంగ్ ఇలా పడడం అలవాటు. బట్ ఆ పాటలో అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. సో రీసెంట్గా ఇంటర్వ్యూలో బోస్ గారు కూడా చెప్పారనమాట, నాకు అవకాశం వచ్చిందని. మీరు ఎలా ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోను కదా, నేనే క్రియేట్ చేశాను కదా. అయితే ఆ సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేశాను. ఆ లిరిక్స్ నాకు ఇలా కావాలని చంద్రబోస్ గారు నేనే అడిగాను, నేనే చేయించుకున్నాను ఇది కదా. సో అదేమీ ఆశ్చర్యం కాదు. నెక్స్ట్ అదేమి రిస్క్ సాంగ్ కాదండి, అది కమర్షియల్ మీటర్లోనే ఉంటుంది. కమర్షియల్ మీటర్లో ఉన్న సాంగ్నే ఆయన ఆ ఛాన్స్ని బాగా ఉపయోగించుకొని మంచి అద్భుతమైన లిరిక్ రాశాడు ఆయన. అది. అండ్ తర్వాత మీ సినిమాలు చూసుకుంటే సార్, మహేష్ బాబు గారితో అసోసియేషన్ అక్కడి నుంచి వరుసగా 3 సినిమాలు. ఒక్కడి గురించి నేను ఎక్కువ అడగను సార్, ఎందుకంటే రీసెంట్గానే మీరు ఒక్కడు సందర్భాలన్నీ షేర్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో నాకు జస్ట్ మహేష్ బాబు గారితో ఉన్న ఆ ట్రావెలింగ్, ఆ 3 సినిమాల ట్రావెలింగ్లో మీరు మహేష్ బాబులో గమనించిన అత్యద్భుతమైన విషయం చెప్పంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ హీరోని మాత్రం చెప్పొద్దు, మీరు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పండి, కొత్తగా ఇంకేమన్నా. అదే అది నేనే కాదు, అందుకనే గుణశేఖర్కే ప్రత్యేకం కాదు మహేష్, ప్రతి డైరెక్టర్కి ప్రత్యేకమే. ఎందుకంటే మహేష్ నిజంగానే డైరెక్టర్స్ హీరో. నెక్స్ట్ అదే తను కూడా కొద్దిగా చాలా వెరీ టేస్ట్ఫుల్ వ్యక్తి. ఇప్పుడు నేను ఒక్కడు అలా తీయగలిగానంటే 50% క్రెడిట్ తనకి ఇస్తాను, మిగతా 50% నాకు ప్రొడ్యూసర్కి. సో చాలా కొత్త థాట్స్ తీయడానికి ఆయన కారణమయ్యాడు. ఆయన ఓకే కాదు, ఆయన డౌట్ ఏమాత్రం వ్యక్తపరిచినా అవి అలా ఉండేవి కాదు. సో అందుకని మహేష్ అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. అండ్ నేను ఒకటి గమనించింది సార్, మహేష్ బాబు గారు ఎప్పుడు తన కెరీర్ గురించి కాస్త ఎమోషనల్గా బలంగా కానీ ఎమోషనల్గా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఆయన ముందుగా ప్రస్తావించేది ఒక్కడు సార్. ఒక్కడు లేకపోతే నా కెరీరు అంటే ఈ స్థాయిలో లేదు, ప్రతి స్టేజ్ మీద ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో అట్లా అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రత్యేకంగా దానికి నేనేదో క్రెడిట్ తీసుకోవాలని అయితే అనిపించదు, కానీ ఒక్కడు అనేది నిజంగా తను ఆ రోజు నన్ను నమ్మబట్టి వచ్చింది. అంటే అంతకుముందే మృగరాజ్ అనే పెద్ద ఫ్లాప్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ కూడా దేవిపుత్రుడు అనే ఫ్లాప్లో ఉన్నాడు. సో అతను కథను నమ్మిన విధానానికి ఆయన మా ఫెయిల్యూర్స్ని చూడలేదు, అసలు లెక్కేయలేదు. ఈ కథని ఇతను అద్భుతంగా తీయగలడు, ఆయన అద్భుతంగా నిర్మించగలడు, వీళ్ళిద్దరూ కరెక్ట్ అని మమ్మల్ని పూర్తిగా నమ్మాడు. అది నిజంగా ఆ గట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలామంది మీకు ప్రీవియస్ ఫిల్మ్ ఫెయిల్ అయ్యేసరికి లెక్కలు మారిపోతాయి, అలా లెక్కలు మార్చే వ్యక్తి కాదు మహేష్. అది. అండ్ అర్జున్ సినిమా సార్, అర్జున్ సినిమా మీద నాకు ఒకటే ఒక క్వశ్చన్, హీరో పేరు చెప్పకుండా లాస్ట్ ఎందుకు మీకు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అర్జున్ అని చెప్పి సినిమా అయిపోద్ది సార్, అప్పుడు చెప్తాడు లాస్ట్ డైలాగ్ అదే. ఎందుకు అలాంటి ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు? అంటే నాకు హీరో క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టాం అర్జున్ అని. సో ఆ అర్జున్ ఎలా అంటాడో ఆడియన్స్కి చెప్పిన తర్వాత అతను పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని మీ సినిమాలో అర్జున్ అనబడేవాడు ఎలా అంటాడు, ఏంటి అతని బాండేజ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీతో, కానీ అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఏమి సాధించాడు, ఇవన్నీ అతని గురించి మొత్తం చెప్పాక ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదా, అర్జున్ నా పేరు అంటాడు. అదొక శైలి. అప్పుడు అదే చాలా చిన్న వయసు, చాలా కొత్తగా అనిపించింది. అండ్